హలో ఫ్రెండ్స్ అందరికీ గత 2 రోజుల నుంచి తెలుగు సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఒకే మాట, అదే రేవ్ పార్టీ. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఈ రేవ్ పార్టీలో నిజంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అటెండ్ అయ్యారా? ఆ విషయం పక్కన పెడితే ఈ రేవ్ పార్టీని ఎందుకు ప్రభుత్వం పోలీసులు ఇంతగా ఖండిస్తున్నారు అనే అన్నిటి గురించి నేనైతే క్లియర్ చేస్తాను. ఫస్ట్ అసలు రేవ్ పార్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ రేవ్ పార్టీ అనేది ఒక వెస్టర్న్ కల్చర్కి సంబంధించిన పార్టీ అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట రేవ్ పార్టీ. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారని, అందులోనూ రాజకీయ సినీ ప్రముఖులే ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రేవ్ పార్టీ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తుంది. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? అందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటున్నారు? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు? వీటికి యువత ఎందుకు అంతలా అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాలు వినిపిస్తుందన్నమాట మనకు తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో 100 మందికి పైగా సెలబ్రిటీలు, రాజకీయ నేత కుమారులు, బడా బాబులు పిల్లలు పాల్గొన్నారని, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని టాక్ నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళలో నటి హేమ పాల్గొంటున్నారంటూ చెప్తుంటే, నేను లేను బాబోయ్ అని ఆమె వీడియో విడుదల చేసింది. అయితే హీరో శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతుంటే, అది మేము కాదు అంటూ వాళ్ళైతే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? లోపల ఏం చేస్తారు? పోలీసులు ఎందుకు రైడ్స్ చేస్తున్నారు? అందులో పాల్గొన్న వాళ్ళు ముఖాలు కూడా కనిపించకుండా ఎందుకు ముసుగులు వేసుకుని వెళ్తున్నారో తెలుసుకోవాలని సామాన్యుల్లో ఉత్సాహం అయితే నెలకొంది. అయితే ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు కదా, ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి, రేవ్ పార్టీ అంటే ఏంటి అని. సో దాన్ని అయితే నేను క్లియర్గా తెలుసుకొని ఈ వీడియోలో చెప్తాను చూడండి. నార్మల్గా మన ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ అంటే వెస్ట్రన్ కల్చర్ అనమాట ఇక్కడికి కూడా పాకుతుంది. సెలబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు అక్కడే చదువుకోవడంతో లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్ళి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండడమో జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఆ కల్చర్స్కి వాళ్ళు కొంచెం అలవాటు అవుతారన్నమాట. ఎందుకంటే కొంచెం డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెస్ట్రన్ కంట్రీస్లో చదివిస్తారు. ప్లస్ వాళ్ళకి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుండడం వల్ల ఆ కల్చర్ని కొంచెం అలవాటు చేసుకున్నారనమాట. అదే ట్రెండింగ్ ఇక్కడ కొనసాగుతుందన్నమాట రేవ్ పార్టీలో. ఇక్కడ చూసినట్లయితే రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లాండ్లో మొదలైందనమాట. మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభంలో కొత్తల్లో క్లోజ్డ్ ఏరియాల్లో పెద్ద మ్యూజిక్ షో పెట్టేవాళ్ళు. అంటే ఎక్కువగా ఈ రేవ్ పార్టీస్ అనేవి ఒక కల్చరల్ పార్టీస్గా అయితే ప్రారంభమయ్యాయి. అంటే క్లోజ్డ్ ఏరియాలో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టి ఆ పాటలు, డ్యాన్సు, దాంతోపాటు వెస్ట్రన్ కంట్రీస్లో మందు ఎలాగో కామన్ కాబట్టి మందు కూడా స్టార్టింగ్లో అయితే ఉండేదన్నమాట. అది క్రమేపా పోతూ మందు కాస్త డ్రగ్స్ కూడా వచ్చాయన్నమాట. అర్థమవుతుందా? రాను రాను ఆ పార్టీకి అసలు అర్థం మారిపోతూ వచ్చింది. రేవ్ పార్టీ అంటేనే వైల్డ్ బిహేవియర్తో ఎలా పడితే ఎలా ఉండొచ్చు, అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేయొచ్చు, చట్టవిరుద్ధంగా ఏ పనులైనా చేయొచ్చు అనే స్థితికి రేవ్ పార్టీ అయితే వెళ్ళిందనమాట. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేకర్ రేవ్ పార్టీలు చాలా గోప్యంగా జరుగుతున్నాయి, అంటే చాలా సీక్రెట్గా జరుగుతున్నాయి అన్నమాట. దానికి కారణం ఈ పార్టీల్లో సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే ఉండటం కాదు. ఈ పార్టీలో సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు ఉండడం మాత్రమే కాదు, ఈ పార్టీలో చాలా చెత్త విషయాలు కూడా జరుగుతాయి. అదేంటంటే ఈ పార్టీలో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు, ఇలా చాలానే వ్యవహారం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా యువత ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తారు. అంటే మీకు అర్థమై ఉంటుంది, అంటే బట్టలు లేకుండా కూడా డ్యాన్స్ చేస్తారు. పూర్వం మన వాళ్ళు అయితే రికార్డింగ్ డ్యాన్స్ అనేవాళ్ళు. అక్కడ కొంతమంది చేస్తే మిగతా వాళ్ళు చూస్తారు. బట్ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనమాట. అది హద్దుమీరి శృంగార కార్యకలాపాలు జరుగుతుంటాయి. అంటే ఇక్కడ వన్స్ మనం ఎంటర్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, రేవ్ పార్టీలో మనం ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా, మనం ఏం చేసినా వాళ్ళు సర్దుకునేటట్టు, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు చేయొచ్చు అనమాట. అర్థమవుతుందని నేను చెప్పేది? తాగేవాడు తాగొచ్చు, డ్రగ్స్ తీసుకునేవాడు డ్రగ్స్ తీసుకోవచ్చు, అమ్మాయిలతో తిరిగేవాడు అమ్మాయిలతో తిరగవచ్చు, ఇంకా అశ్లీల నృత్యాలు చేసేవాడు, అంటే అర్థమవుతుంది కదా,
అది కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే సాధారణంగా రేవ్ పార్టీలు అంటే చాలా ఖరీదైన వ్యవహారం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు సుమారు 50 లక్షలట. అంటే ఇది జస్ట్ ఊహించి చెప్పిన ప్రైస్ మాత్రమే. ఎంట్రీ ఫీజే 50 లక్షల వరకు ఉండొచ్చు. ఎందుకంటే ఈ రేవ్ పార్టీస్లో ఎక్కువ పెద్ద పెద్ద ధనవంతులే ఉంటారు. అంటే అర్థమైందా? ఇది సుమారు ఒక నైట్ నుంచి 2-3 డేస్ కూడా చేస్తుంటారనమాట రేవ్ పార్టీలు. చాలామంది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన గెస్ట్ హౌస్లో, క్లోజ్డ్ ఏరియాస్లో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే పెట్టుకొని చేస్తుంటారనమాట. ఇంకొంతమంది కొంచెం అంటే ఇదంతా సీక్రెట్గానే జరుగుద్ది. కానీ కొన్ని రకాలుగా జరుగుతాయి. అయితే ఈ రేవ్ పార్టీ బెంగళూరులో ఎలా జరిగిందో చూద్దాం. దీనికి యావరేజ్గా 50 లక్షలంట. ఇంత ఖర్చు చేసి నిర్వహించే రేవ్ పార్టీలు చాలా గోప్యంగా నిర్వహిస్తారు. గోప్యం అంటే ఏంటి? సీక్రెట్ అనమాట. అంటే చాలా సీక్రెట్గా నిర్వహిస్తారు. ఈ పార్టీలో ఎంపిక చేసిన వ్యక్తులే, అది కూడా పరిమిత సంఖ్యలో పాల్గొనే ప్లాన్ చేస్తారు. తెలియని వ్యక్తులను అస్సలు అనుమతించరు. ముందుగానే ఈ పార్టీలో ఉండే కార్యక్రమాల గురించి చెప్పడంతో పాటు పాల్గొనే వాళ్ళ రిక్వైర్మెంట్ను కూడా పరిగణలోకి తీసుకొని పార్టీని ప్లాన్ చేస్తారంట. అంటే ఎవరెవరు ఎంతమంది పాల్గొంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఒకడు పాల్గొనే వాడికి తాగి తిరగాలని వస్తాడు, ఒక్కొక్కడు అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలని వస్తాడు, ఒక్కొక్కడు డ్రగ్స్ తీసుకోవాలని వస్తాడు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ పార్టీని అయితే అరేంజ్ చేస్తారనమాట. అన్నిటికీ ఒకే అన్న. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ రేవ్ పార్టీని బడాబాబుల ఫామ్ హౌస్లోను, గెస్ట్ హౌస్లోను ఈ పార్టీని నిర్వహిస్తుంటారు. మెయిన్గా ఈ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లో, సీక్రెట్ ప్లేసెస్లో వాళ్ళైతే నిర్వహిస్తుంటారు. ఈ పార్టీ సుమారు 24 గంటల నుంచి 3 రోజుల వరకు అయితే నిర్వహిస్తారనమాట. అంటే మేబీ 1 డే to 3 days అయితే మనకైతే ఈ పార్టీ అయితే ఉంది. అందుకు తగ్గట్టుగా ఫుల్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లతో పాటు రకరకాల డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక కొన్ని రేవ్ పార్టీస్లో అయితే ప్రత్యేకంగా లైంగిక కార్యకలాపాలు అంటే సెక్షువల్ యాక్టివిటీస్ కూడా మెనూలో పెడతారు. అంటే మనకి మెనూలో ఎక్కడికైనా హోటల్లోకి పోతే ఎలా ఉంటుంది, ఏమేమి కావాలో, ఏమేమి తినే ఐటమ్స్ ఉంటాయి కదా, అలాగే ఈ రేవ్ పార్టీలో మనకి ఈ సెక్సువల్ యాక్టివిటీస్ కూడా మనకైతే ఉంటాయన్నమాట ఈ మెనూలో. అంటే ఇది అంత బ్యాడ్ థింగ్, అర్థమవుతుందా? సో దాని కారణంగానే మన గవర్నమెంట్ దీన్ని అయితే ఖండిస్తుంది. శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేస్తారంట ఈ రేవ్ పార్టీలో. అందులోనూ రకరకాల ఫ్యాంటసీ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి రేవ్ పార్టీలో అటెండ్ అయ్యే వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అలౌ చేయరనమాట. అంటే వాళ్ళ మొబైల్ ఫోన్ వాళ్ళు ఎత్తుకోపోకూడదు. నెక్స్ట్ ఏంటంటే రేవ్ పార్టీలో ఎటువంటి సీసీ కెమెరాలు ఉండవు కనుక వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయొచ్చు అనమాట. మన దేశంలో ఈ రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. అంటే ఫస్ట్ రేవ్ పార్టీలు స్టార్ట్ అయింది గోవాలో అనమాట. ఓకే, ఈ గోవాల నుంచి స్టార్ట్ అయిన రేవ్ పార్టీలు మెల్లమెల్లగా చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో కల్చర్గా పెరిగిపోతుంది. అంటే మనకి తెలియకుండా సీక్రెట్గా కల్చర్గా పెరిగిపోతుంది అనమాట. ఎక్కువ యూత్ ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం వల్ల. సో దీని కారణంగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రేవ్ పార్టీస్ని అనుమతించట్లేదు. ఎందుకంటే దీంట్లో బెట్టింగ్స్, డ్రగ్స్, మందు, సిగరెట్టు, ఇంకా ఆల్ ఇల్లీగల్ థింగ్స్ అన్నీ ఈ రేవ్ పార్టీలోనే జరుగుతున్నాయి. అంటే మీకు ఇప్పుడు ఒక రేవ్ పార్టీ అంటే ఏందో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ రేవ్ పార్టీలో ఎక్కువ తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మొన్న బెంగళూరులో జరిగిన దాంట్లో అంటున్నారు. దాంట్లో ఎంత మాత్రం నిజం ఉందో మనకు తెలియదు. కొంతమంది నటులను, నటీమణులను రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు అని పోలీసులు ఎత్తి చూపుతున్నారు. కానీ వాళ్ళు మేము దీంట్లో లేము, మేము హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నామని వాళ్ళైతే క్లారిటీ ఇస్తున్నారు. ఇంకా మనకి ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. అందుకని మనం ఎవరిని వీళ్ళు పోయారని చెప్పలేం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేవ్ పార్టీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.